ఈ ఆఫర్స్లో మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఆ మొబైల్కి సంబంధించిన ఆఫర్ రాగానే ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆల్రెడీ జాయిన్ అయ్యి లేకపోతే ఇప్పుడే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. వెల్కమ్ టు Tech24. అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ పేరుతో, ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్స్ పేరుతో ఆఫర్స్ అయితే మళ్ళీ వచ్చేసాయి. ఈ నెల 12 నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. రెగ్యులర్గా ఉండే ప్రైస్ డ్రాప్తో పాటు అడిషనల్గా బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఈ సేల్లో అయితే వస్తుంది. అమెజాన్లో మనకి SBI, ICICI క్రెడిట్ కార్డ్స్తో, ఫ్లిప్కార్ట్లో HDFC, యాక్సిస్, IDFC క్రెడిట్ కార్డ్స్తో అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం ఈ సేల్లో కొనగలిగే బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏంటి, ఏ ప్రైస్ రేంజ్లో వస్తే కొనాలి, లేదా బిగ్ బిలియన్ డే సేల్స్ వరకు వెయిట్ చేయాలా, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఐఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సేల్స్లో మనకి మంచి డిస్కౌంట్లో రాగలిగే బెస్ట్ ఐఫోన్ 16. సో 60-65 వేల మధ్య అయితే వస్తుంది. ఆల్రెడీ సమ్మర్ సేల్లో నియర్లీ 65,000కి వచ్చింది. ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్ రావచ్చు, లేదా కొంచెం అయితే తగ్గచ్చు. మీరు ఇన్ కేస్ ఒక 2 నెలలు వెయిట్ చేయగలిగితే ఇంకో 15,000 తక్కువలో 50,000లోనే ఐఫోన్ 16 వస్తుంది బిగ్ బిలియన్ డే సేల్స్ వరకు. లేదు అప్పటి వరకు మేము వెయిట్ చేయలేము అనుకుంటే ఈ సేల్స్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. 60 నుంచి 65,000 మధ్యలో ఏ ప్రైస్ రేంజ్లో వచ్చినా. ఇంకా చాలా మంది ఐఫోన్ 16e ఆఫర్ ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. ఐఫోన్ 16e పై అయితే ఎలాంటి డిస్కౌంట్ ఉండే అవకాశాలు లేవు. ఉన్నా కానీ 40,000 కంటే ఎక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే దాని జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే జస్ట్ 2 మంత్స్లోనే BBD సేల్స్లో ఐఫోన్ 16 వస్తుంది మనకి. ఇంకా ఐఫోన్ 16 ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఈ సేల్లో 70,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఇన్ కేస్ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేకపోతే 70,000లో ఇప్పటికి కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలామంది ప్రో మొబైల్స్ అడుగుతుంటారు. ప్రో మొబైల్స్పై ఈ రెగ్యులర్ మోడల్స్ లాంటి హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఎప్పుడూ ఉండదు. అది BBD సేల్ అయినా, నార్మల్ సేల్ అయినా. ఐఫోన్ 16 Pro మాత్రం సో ఇప్పుడు ప్రజెంట్ 1 lakhకి ఆల్రెడీ మనకి ఎర్లీ బర్డ్ డీల్ అయితే అయిపోయింది, లైవ్ అయిపోయింది. 1 lakh ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఒకవేళ ఐఫోన్ 16 Pro కొనే ప్లానింగ్లో ఉంటే ఆ ప్రైస్ రేంజ్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు మేము ఇంకొక 2 months వెయిట్ చేస్తామంటే BBD సేల్ టైంకి ఇంకో 5,000, 10,000 అయితే తగ్గచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ప్రో మోడల్స్ పైన. అండ్ ఇంకా శాంసంగ్ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ S24 Ultra మంచి డిస్కౌంట్లో అయితే రాబోతుంది. అమెజాన్ ఆల్రెడీ డీల్ని రివీల్ చేసింది. 74,999కి అయితే రాబోతుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్ ఫ్లాగ్షిప్ మొబైల్. ఇన్ కేస్ మీరు S25 Ultra కొనే ప్లానింగ్లో ఉన్నా అంత బడ్జెట్ని పెట్టే బదులు S24 Ultra బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. లేదు మాకు లేటెస్ట్ మోడలే కావాలి అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. సో బడ్జెట్ ఉండి పెట్టుకోగలిగితే S25 Ultraకి వెళ్ళండి. బట్ నేను S25 Ultra రివ్యూ చేశాను, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఈ రెండింటి మధ్య ఏం డిఫరెన్స్ ఉందని. సో S24 Ultraకి, S25 Ultraకి హ్యూజ్ అప్డేట్స్, మైనర్ ఇంప్రూవ్మెంట్స్. ఇంకా డిజైన్ పరంగా మాట్లాడుకుంటే 25 Ultra కంటే S24 Ultraనే డిజైన్ పరంగా, లుక్ పరంగా కొంచెం బెటర్గా ఉంది. సో ఫైనల్గా డెసిషన్ అయితే మీది. బట్ 74,999కి S24 Ultra మాత్రం చాలా వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్ ఫోన్. అండ్ S23 Ultra మోస్ట్లీ ఆఫర్ ఉండకపోవచ్చు, ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ అయిపోయింది. సో ఇన్ కేస్ ఆఫర్ వచ్చి 60,000కి దగ్గరగా వస్తే కన్సిడర్ చేయండి. బట్ 75,000లో S24 Ultra మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ మొబైల్స్కి సంబంధించి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచే చూస్తే మీకు కొంచెం ఎక్కువ ప్రైస్ కనబడుతుంది. సో క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తేనే కూపన్స్తో, కాయిన్స్తో ఎంత తగ్గుతుంది, అడిషనల్గా బ్యాంక్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుందని మీకు కింద అయితే కనిపిస్తుంది. సో అందుకే క్లిక్ చేసి ప్రోడక్ట్ పేజ్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. అండ్ ఇంకా శాంసంగ్ S24 40,000లో వస్తేనే కన్సిడర్ చేయండి. అండ్ S25 Plus పై పెద్ద డిస్కౌంట్ ఉండే అవకాశాలు లేవు. ఇన్ కేస్ ఉంటే కనుక 50,000లో వస్తే S25ని, 65,000కి దగ్గరగా వస్తే S25 Plusని కన్సిడర్ చేయండి. నేను మాట్లాడిన ఈ ప్రైస్ రేంజ్లో రాకున్నా, ఇప్పుడు రాకున్నా ఒక 2 months వెయిట్ చేస్తే బిగ్ బిలియన్ డేస్లో మాత్రం ఇదే ప్రైస్ రేంజ్లో అయితే వస్తాయి. సో ఆ ప్రైస్ రేంజ్లో వస్తేనే కొనండి. అదర్వైజ్ S25 Plusని మీరు ఇప్పుడైతే ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఇంకా S24 FE గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ సమ్మర్ సేల్లోనే 35,000కి వచ్చింది. మళ్ళీ అదే ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు. అండ్ BBD సేల్స్ వరకు వెయిట్ చేయగలిగితే 29,999కి అయితే వస్తుంది. ఇప్పుడు కొన్న 35,000లో చాలా మంచి ఆప్షన్ S24 FE. మన ఛానల్లో రివ్యూ ఉంది, దాంట్లో ఉన్న మైనర్ కాన్స్ ఏంటి, ఏ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనేది చాలా డీటెయిల్గా మాట్లాడు. ఒకసారి అయితే మన రివ్యూని చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఐక్యూ గురించి మాట్లాడుకుంటే ఐక్యూ 13 సో 55,000 అలా ఉంటుంది. హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఈ ప్రైమ్ డేస్లో ఉండకపోవచ్చు, బట్ 50,000లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు బ్రాండ్ వాల్యూతో పని లేదు, మంచి వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్ కావాలి అనుకుంటే ఐక్యూ 13 50,000 ప్రైస్ రేంజ్లో చాలా బెస్ట్ ఆప్షన్.
లేదు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వరకు వెయిట్ చేస్తాము అనుకుంటే 45,000లో అయితే రావచ్చు. సో ఇంకొక 2 months ఆగితే సో ఇట్స్ అప్ టు యూ. వెయిట్ చేస్తారా, రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడే పర్చేజ్ చేస్తారా అనేది. అండ్ iQOO 12 ఆల్రెడీ మనకి ప్రీవియస్లీ 39,000 రేంజ్లో వచ్చింది. సో ప్రజెంట్ 41,000 42,000 అలా అయితే ఉంది. ఇన్ కేస్ 38,000లో వస్తే ఇప్పటికి కూడా iQOO 12 చాలా మంచి ఫ్లాగ్షిప్ ఆప్షన్. అండ్ వివో X200 గురించి మాట్లాడుకుంటే ఈ X200 Pro పై ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్ ఉండదు. వెరీ రేర్గా X200 Pro పై అయితే ఆఫర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఆన్లైన్లో. బట్ ఆఫ్లైన్లో మాత్రం ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి. ఆఫ్లైన్లోనే ఈ X సిరీస్ పై మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. షాప్ను బట్టి మరొక షాప్కి మీరు బార్గెన్ చేయగలిగితే బెస్ట్ ప్రైస్ రేంజ్లో అయితే వస్తాయి. X200 మీరు ఆన్లైన్లో కొన్నా ఆఫ్లైన్లో కొన్నా 50,000-55,000 మధ్య ప్రైస్ రేంజ్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. అండ్ X200 Pro 70,000-75,000 ప్రైస్ రేంజ్లో వస్తే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకా పిక్సెల్ ఫోన్స్ని అయితే ఈ సేల్స్లో నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదు. పిక్సెల్ 10 సిరీస్ వెరీ సూన్ అయితే లాంచ్ అవబోతుంది TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్తో. సో ఈ మధ్యకాలంలో ఈ 2-3 ఇయర్స్గా మనం పిక్సెల్ ఫోన్స్లో చూసిన ఏ ఇష్యూస్ కూడా పిక్సెల్ 10 సిరీస్లో ఉండే అవకాశాలు అయితే లేవని అనుకుంటున్నాను. సో మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్తో ఏ మొబైల్ వచ్చినా. సో పిక్సెల్ 10 సిరీస్ బాగుండబోతుంది. వెయిట్ చేయండి పిక్సెల్ 10 సిరీస్ కోసం. వెంటనే కొనకుండా ఏదన్నా ఒక ఆఫర్స్ కోసం వెయిట్ చేయండి. పిక్సెల్ 10 సిరీస్ కూడా మీకు మంచి డిస్కౌంట్లో అయితే వస్తుంది. బట్ ఈ టెన్సర్తో వచ్చిన పిక్సెల్ ఫోన్స్ని అయితే నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదు. పర్సనల్గా కొన్ని నెలలు నేను పిక్సెల్ 7 Pro వాడిన తర్వాత ఇంకా ఎవరికి రికమెండ్ చేయొద్దని అయితే ఫిక్స్ అయ్యాను. మన ఛానల్లో రివ్యూ ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు పిక్సెల్ 7 Proది. నెక్స్ట్ షామీ గురించి మాట్లాడుకుంటే షామీ 15 సో అండర్ రేటెడ్ ఫోన్ అని చెప్పొచ్చు. 50,000లో వస్తే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ షామీ అని దూరం పెట్టే అలవాటు ఉంటుంది కదా చాలామందికి, అలా లేకపోతే సో నాకైతే పర్సనల్గా ఏ బ్రాండ్ తోటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. అది వివో అయినా సామ్సంగ్ అయినా ఐఫోన్ అయినా సో ఏది కొన్నా కానీ నాకు ఇయర్స్గా అయితే ఉంటున్నాయి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే బ్రాండ్ వాల్యూ అనే ఫీలింగ్ మీకుంటే దూరం పెట్టచ్చు. అదర్వైజ్ 50,000లో షామీ 15 కూడా చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఒప్పో ఫైండ్ X8 అండ్ 8 Pro సో ఇవైతే అండర్ రేటెడ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రజెంట్ వస్తున్న ప్రైస్కి ఒప్పో ఫైండ్ X8 అయితే నాకు చాలా అండర్ రేటెడ్గా అనిపించింది. ప్రజెంట్ అయితే 57,000కి వస్తుంది. ఆల్రెడీ డీల్ లైవ్ అయిపోయింది ఫ్లిప్కార్ట్లో. నో కాస్ట్ EMI డిస్కౌంట్తో వస్తుంది. ఆ ప్రైస్లో చాలా మంచి ఆప్షన్. సో అన్డౌటెడ్లీ కన్సిడర్ చేయొచ్చు. 57,000లో ఒప్పో అని మీకు ఏదైనా ఫీలింగ్ ఉంటే తప్పితే అదర్వైజ్ చాలా మంచి ఆప్షన్. అండ్ ఫైండ్ X8 Pro 70,000లో వస్తే కన్సిడర్ చేయండి. సో అంతకంటే ఎక్కువ అయితే దాన్ని ఇగ్నోర్ చేయండి. వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. 70,000లో వస్తే అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా OnePlus గురించి మాట్లాడుకుంటే OnePlus 13 పై అయితే సో బ్యాంక్ డిస్కౌంట్ తప్పితే పెద్ద ప్రైస్ డ్రాప్ అయితే ఉండదు. ఈవెన్ మీరు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వరకు వెయిట్ చేసినా సో పెద్ద ప్రైస్ డ్రాప్ అయితే OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్స్ పైన ఎప్పుడూ ఉండదు. సో ఈసారి కూడా ఎలాంటి ప్రైస్ డ్రాప్ అయితే ఉండకపోవచ్చు ఎక్సెప్ట్ బ్యాంక్ డిస్కౌంట్. సో ఇవి ఈ ఆఫర్ సేల్స్లో మనం చెక్ చేయాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్స్. వీటిపై ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయినా ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ మొబైల్స్ కాకుండా మీరు ఏదైనా మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే కింద మొబైల్ నేమ్ కమెంట్ చేయండి. ప్రైస్ డ్రాప్ అవ్వగానే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే నేను ఆఫర్ వీడియో షూట్ చేసి పెట్టేసరికి ఆఫర్ అయితే ఎక్స్పైర్ అవుతుంది. అందుకే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ప్రైస్ డ్రాప్ అవ్వగానే మీకైతే అలర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. 9th ఇయర్లోకి అయితే అడుగు పెట్టాం. 9 ఇయర్స్గా ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని. సో 95% మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బట్ నెంబర్ పెరిగితేనే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని మన 2 lakhs ఫ్యామిలీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారనే ఆశిస్తున్నాను. కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చింది మీకు హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.